ట్యాక్స్ పేయర్, మన దగ్గర నుండే చాలా ట్యాక్సెస్ వస్తాయి, మళ్ళీ మనకి ఇవ్వడానికి ఇటు కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది అనేది ఫస్ట్ నుండి వినిపిస్తున్న వాదన. ఇటు ఇందాక ఆశ చెప్పినట్టు డబుల్ ఇంజన్ సర్కారులు ఎక్కడైతే ఉంటాయో వాటికి ఒక కైండ్ ఆఫ్ పాలసీస్, ఆ తర్వాత ఎక్కడైతే వేరే ప్రభుత్వాలు ఉంటాయో వాటికి ఇంకో కైండ్ ఆఫ్ పాలసీస్. ఎస్పెషలీ కాంగ్రెస్ ప్రభుత్వాలు రూల్ చేస్తున్న స్టేట్స్ అయితే ఏదైతే ఉంటాయో వాటికి కంప్లీట్గా డిఫరెంట్ అప్రోచ్, పొలిటికల్ అప్రోచ్ మనకు కనిపిస్తోంది. ఆ పార్ట్ ఆఫ్ ఇట్ రైట్ నౌ ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 గురించి మాట్లాడుకుంటే ఇది ఖచ్చితంగా కూడా ఒక పొలిటికల్ ఎజెండాగా మారబోతుంది. రేపటి రోజు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇన్ఫాక్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. వాటిల్లో బీజేపీ దీని ఒక పొలిటికల్ అస్త్రంగా వాడుకుంటుంది. ఒక పొలిటికల్ కాన్స్పిరసీ జరుగుతుంది, కావాలని ఇటు రేవంత్ రెడ్డి ఇదంతా జరగకుండా చేస్తున్నారు, అసలు ఈయన తప్పు వల్లే కేంద్రం చేయాలనుకున్నా కూడా చేయలేని సిచ్యువేషన్లో ఉంది అంటూ కూడా ఇటు బీజేపీ దీని ఒక పొలిటికల్ అస్త్రంగా వాడుకునే అవకాశం కనిపిస్తోంది. విత్ దాట్ ఏవైతే ప్రెసెంట్ ఈ 13,000 కోట్లకు సంబంధించి లోన్స్ తీసుకొచ్చే ప్రాసెస్లో ఎన్ఓసీను కట్ ఆఫ్ చేయడము ఇవన్నీ చేస్తుందో దీనివల్ల ఫేజ్ 2 ఇంకా డిలే అవుతూ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ మీద కూడా ఇది ఎఫెక్ట్ చూపించబోతోంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ చేయలేకపోయింది, అదే మేము గనక ఉండుంటే చేసేవాళ్ళం అనేది ఒక డబల్ ఇంజన్ సర్కార్ మోటోని ప్రజల బుర్రల్లోకి తీసుకువెళ్ళి ఒక పొలిటికల్ బ్లాక్మెయిల్ లాగా కూడా చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు రోహిత్ అన్నారు ఇది ఎక్కడ ప్రాసెస్ ఆగిపోలేదు, కంటిన్యూ అవుతుంది, కాస్త లేట్ అవుతుందేమో. ఎప్పటి వరకు లేట్ అవుతుంది? మీరు చెప్పిన విధంగా మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే మూమెంట్ లో చెప్తారా అదొక ఓట్ బ్యాంక్ గా మార్చుకునే ప్రయత్నం 2024 లో చేసింది కూడా అదే. ఇన్ఫాక్ట్ ఏదైనా ఇప్పుడు అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సమయంలో దీనికి కావాల్సినటువంటి బీజం పడింది, టెండర్ల ప్రక్రియ అప్పుడు స్టార్ట్ అయింది. తర్వాత టోటల్గా ప్రాజెక్ట్ మొత్తం 100% మొత్తం ఫలితాన్ని రాబట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. అయితే పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏ వ్యవస్థ ఉన్నా కూడా దాన్ని ఫెయిల్యూర్ అయినా